కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వార్తా విశేషాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ ఆలయాలకి పోటెత్తారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారిని తిలకించి పునీతులయ్యారు. ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కావలసిన శక్తి ఇవ్వాలని ఆ స్వామివారిని వేడుకున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అలాగే వేములవాడ ఇతర ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. మరొక వైపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపుల్లి సంచరిస్తుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి అయితే చిరుతపులి ఒకవైపు లేదంటే మరొక వైపు పెద్ద పులి సంచరిస్తున్నటువంటి ఆనవాళ్లు గుర్తిస్తున్నారు. ఇప్పటికే పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ఇక దీనికి సంబంధించి మొత్తం మీద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు జగిత్యాల జిల్లా మెట్పల్లికి సంబంధించి ఓ వ్యాపారిని హ్యాండ్ ట్రాప్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇవి తాజా వార్తలు.